ఈ మధ్యన ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువైనాయండి. ఆన్లైన్ షాపింగ్లలో కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయని వింటూ ఉన్నాము. నేను ఈ మధ్యన మాకు తెలిసిన వాళ్ళు ఈ విధంగా జరిగింది కాబట్టి అది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరం తెలుసుకుంటే అలర్ట్గా ఉండొచ్చు అనే ఉద్దేశంగా. కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని మొత్తం చూడండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మరి ఆన్లైన్లో షాపింగ్ చేయడం అనేది అనివార్యం అయిపోయింది. అనివార్యము అంటే అవసరం ఉన్నా లేకున్నా ఆన్లైనే చేస్తున్నాం అనుకోండి. ఆన్లైన్ అవసరం ఉండడం ఏం లేదు. మన మొబైల్ ఇవ్వగానే ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే మనకు వాళ్ళే పంపిస్తారు. ఎందుకంటే మనం ఒక్కసారి ఏవైనా చూసినాము అంటే గూగుల్ అవే పంపిస్తూ ఉంటుంది. కాబట్టి అడ్వర్టైజ్మెంట్లే వస్తూ ఉంటాయి. మనం రోజు చూసి ఒకరోజు దాని గురించి డీటెయిల్స్ చూస్తాం. మళ్ళీ అట్లా 4 రోజులు చూసిన తర్వాత ఒకరోజు రివ్యూలు చూస్తాము. సరే ఈ రోజు వస్తుంది, మంచిగానే యూజ్ఫుల్గానే అనిపిస్తుంది కదా అని కొందాము అనుకుంటాము. చివరకు వారం 10 రోజుల్లో మొత్తానికి వాడు వేసిన వలలో మనం చిక్కుకుంటాము. దాన్ని ఆర్డర్ పెడతాం. అవునా కాదా చెప్పండి మీరే. తప్పకుండా ఇదే జరుగుతుంది. అంటే కొంతమంది బట్టలు కావచ్చు, కిచెన్ వేర్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా కావచ్చు. మనకైతే ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. చూస్తే రేటు తక్కువనే కదా అనుకుంటాము, పెట్టిస్తాం. అయితే ఈ మధ్యన ఏం చేసిందంటే బోర్డులు కడిగితే ఇట్లా కర్చీఫ్లాగా వస్తున్నాయి అని చెప్పి స్మూత్గా ఉంటాయి, మంచిగా గడుపుకోవచ్చు, కుచ్చుకోకుండా ఉంటుంది అని బాగా చూపిస్తున్నారు కదా. అవి 10 కొంటే 10 ఫ్రీ అని 299కు అని ఇచ్చారట. ఇస్తే దాన్ని ఆర్డర్ పెట్టిన ఇట్లనే చూసి పెడితే ఏమైంది, అది వస్తా అన్నారు. ఆ రోజు రాలేదు. ఇంకో 10 రోజులకు వచ్చిందట. వచ్చిన తర్వాత దాన్ని ఏమైందంటే అదే ఆర్డర్ తెచ్చిచ్చిండ్రు. డబ్బులు దానికి డెలివరీ ఛార్జీలు కూడా ఉంటాయని చెప్పేసి 400 తీసుకున్నారు. తీసుకుంటే సరే అని ఇచ్చేసి ఆ డబ్బా తీసుకున్నారు. తీసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని విప్పి చూస్తే అందులో 3 ఉన్నాయట. అంటే 20 ఉండాల్సింది 3 ఉన్నాయి. దానికి 400. చూడండి, ఇట్లాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది మనం మోసపోయినామా, వాళ్ళు మోసం చేసిండ్రా? ఆలోచిద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టకపోతే, ఇప్పుడు మనము COD పెట్టుకున్నాము కదండి. పెట్టుకున్నప్పుడు మన చేతులతోనే వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు, మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా పట్టుకొస్తుంది మనకు ఆన్లైన్లో? అంటే ఇప్పుడు మనము అక్కడ చూసేది ఒకటి ఉంటుంది, మనము ఆర్డర్ చేసినప్పుడు వేరే దానికి వెళ్ళిపోతూ ఉంది. అక్కడ మోసం జరుగుతుంది. మరి వచ్చిన ఆర్డరు వచ్చింది, అందులో లేవు. ఇప్పుడు ఎవరిని అడుగుతామండి? ఏదో 400 కాబట్టి నోరు మూసుకొని ఉంటారు. ఎవరికైనా చెప్పినా కూడా గిదేంటి ఇట్లా కొన్నావా అని అంటారు అని ఇంకా సిగ్గుతోని ఎవరికి చెప్పుకోరు. మరి పెద్ద విషయం అయితే కొన్ని వేల రూపాయలు అయితే మాత్రం కష్టం కదా. కాబట్టి మనము అవకాశం ఉన్నంత వరకు ఇండ్ల దగ్గర కొనుక్కోవాలి, డైరెక్ట్ పోయి చూసి. కానీ ఇలా ప్రతివి ఆర్డర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఫ్రీగా వస్తున్నాయని పెడితే ఇట్లాంటివి జరుగుతాయి. ఫ్రీగా వచ్చుడేమో కానీ మన పైసలు పోయినాయి, ఆ ఫ్రీ ఏం రాలేవు. అట్లా మన లేజినెస్ వల్ల మనమే అవకాశం ఇచ్చినాము అని నా భావన. మనం ఒకవేళ అట్లా ఆర్డర్లు పెట్టకపోతే వాళ్ళు మోసం చేయరు కదా. చేసినా కానీ మనము కొన్ని ఉంటాయి, కొన్ని కంపెనీలు కరెక్ట్గా చూసుకొని ఏదో ఇట్లా చూడంగానే ఆర్డర్ పెట్టేస్తే ఇట్లాంటివి జరుగుతాయి. అవి ఏవి కరెక్ట్యో ఏవి కరెక్ట్ కాదో తెలుసుకొని చేసుకోవాలి. ఒకవేళ పక్కా చూసుకొని మంచిగా ఆర్డర్ పెట్టుకోవాలి. ఒకవేళ అత్యవసరం ఉంటేనే పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆర్డర్లు పెట్టడమే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నీ, బట్టలు, ఫ్రిడ్జులు అన్నీ కూడా అందులో పెట్టడం. అట్లా ఎందుకండి? మంచిగా హాయిగా షాపులు ఉంటాయి, వెళ్ళి కొనుక్కోవచ్చు.
మనం మోసపోయే అవసరం ఉండదు కదా. అప్పుడు డైరెక్ట్ మనం కళ్ళతో చూసి కొనుక్కొచ్చుకుంటాం. మళ్ళీ తెచ్చారండి, పోనీ ఆర్డర్ పెట్టినా కానీ ఇప్పుడు మనకు అనుభవం అయింది కాబట్టి ఏం చేయాలి, వాళ్ళు తెచ్చిన వాళ్ళని నించోబెట్టి వాళ్ళ ముందే ఆ బాక్స్ ఓపెన్ చేసి వాటిని చూసి సరిగా ఉన్నాయా లేవో చూసుకున్నాకనే డబ్బులు ఇచ్చి పంపించాలి. లేకుండా మాకు అవసరం లేదని ఆ డబ్బా వాపస్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతాయి అని మీకు తెలిస్తే కనీసం మీరు సేవ్ అవుతారు అనే ఉద్దేశంగానే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ బంధుమిత్రులకు అందరికీ కూడా వీటిని షేర్ చేయండి. ఇలా ఏవైనా ఆన్లైన్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ ముందే ఓపెన్ చేసి చూసుకొని కరెక్ట్ ఉన్నాయా లేవా అని. కాబట్టి మంచి వస్తువులు కూడా ఒక్కొక్కసారి ఎన్నో విన్నాం, ఫోన్ బదులు మామిడి పళ్ళు వచ్చినాయని. ఇట్లాంటివి కూడా మనము చూసినాం కదా, మన దాకా రాలేదు. కానీ ఈ మధ్యన ఎప్పుడైనా మనం ఏది ఆర్డర్ పెట్టినా వచ్చిన ఆ పిల్లాడి ముందే దాన్ని ఓపెన్ చేసి చూసుకొని కరెక్ట్గా ఉంటేనే డబ్బులు ఇవ్వండి, లేకుంటే వాళ్ళకు రిటర్న్ ఇచ్చేసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయినాక మనం ఎటు పోతాము, ఏం చేస్తాం? మళ్ళీ ఆన్లైన్లలో పెట్టురా అంటే వాడు చేసిందే మోసం, వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇక దొరకడు. కాబట్టి ఇప్పుడు మనం 60 రూపాయలకు 400 పెట్టినట్టు అయింది. ఇది మోసపోతున్నాం మనమే. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి అనే నేను ఇది షేర్ చేస్తున్నా. మీకు కూడా అవును కరెక్టే అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు.